పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో తేజస్విని అనే అమ్మాయి తిరుపతిలో బి ఫార్మసీ చదువుతున్న అమ్మాయిని ప్రేమ పేరుతో గోరంట్లకు చెందిన సాదిక్ అనే యువకుడు మండల పరిధిలోని మల్లాపల్లిలో తన సొంత భూమిలో ఉన్న షెడ్డులో తిరుపతి నుండి నేరుగా అక్కడకు పిలిపించుకొని పైచాచికంగా అనుభవించి ఉరికి వేలాడి మృతి చెందిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై పలు కుల సంఘాలు, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున బస్టాండ్ సర్కిల్లో తేజస్వినికి న్యాయం జరగాలి, నిందితులను ఉరి తీయాలి అని నిరాదరణ చేస్తూ దాదాపు 3 గంటల సేపు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు, డిఎస్పీతో సహా ఎంత చెప్పినా న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని భీష్మించి రోడ్డుపైనే కూర్చున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, మహిళలు వారి వారి ధోరణిలో బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్గా ప్రకటించాలని, నిందితులను తగిన రీతిలో శిక్షించాలని, వైసీపీ పాలనలో మహిళలు రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలపై మండిపడుతూ దిశ చట్టం ఏం ఒరగబెట్టిందని అని మహిళలు తీవ్ర స్థాయిలో ఎక్కడ చూసినా ప్రతిరోజు ప్రతి గంటకు అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీల రాజ్యం ఈరోజు రాజ్యం వెళ్తోంది. ఈ రాజ్యానికి, ఈ రాష్ట్ర పాలకులకు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే రాష్ట్ర హోంమంత్రి ఉన్నారో ఈరోజు ఈ జరుగుతున్న అత్యాచారాలకు సమాధానం చెప్పాలి. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఈరోజు జరుగుతున్న అత్యాచారాలను ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. నిన్న జరిగిన ఏదైతే ఈ దుర్ఘటన ఉందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ నిందితుడు గతంలో కూడా ఇటువంటి పనే చేసి ఆ రోజు తప్పుకున్నాడు కాబట్టే ఈరోజు మళ్ళీ రెండవ ఇది పునరావృతమైంది. ఇది ముమ్మాటికి హత్యే. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము, పోలీసులు సీరియస్గా తీసుకొని బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అదేవిధంగా ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఈయనకు కఠినమైన శిక్ష విధించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ఉంది, దిశ చట్టం ఉంది. దిశ చట్టం కింద నిందితులు అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ మాటలే. దిశ చట్టము లేదు, దిశ యాప్ పనిచేయదు. కాబట్టి ఇటువంటి అసత్యాలను మాని నిజాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలను కాపాడాలని, చేత కాకపోతే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆగిపోయినాయి. మరి ఒక్కటైనా భయపెట్టే సంఘటన ఏ ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు అంటే ప్రోత్సహిస్తున్నాడా? ప్రతిరోజు టీవీ పెట్టగానే ఏవో ఒక వార్తలు వినాల్సి వస్తుంది. ఇవి ఆపాలని తేజస్వినికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని, వాళ్ళ కుటుంబం వెంటే ఉంటుందని, మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు మెడిసిన్ చదివించుకుంటూ ఎంత కష్టపడి చదివించుంటారో వాళ్ళు, వీళ్ళకు ఈయనకు ఈ అవినీతి ప్రభుత్వానికి అర్థమవుతుందా? ఈరోజు 3 సంవత్సరాలు మెడిసిన్ చదివే అమ్మాయి ఇంకొక సంవత్సరం పోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెట్టుకున్న ఆశలన్నీ తీరుతాయని ఎంత ఆశగా ఉంటారు. ఇలాంటివన్నీ ఆపాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి మా వాల్మీకి బుద్ధి బిడ్డకు ఇవాళ అత్యంత కిరాతకంగా మల్లాపల్లిలో అతి దారుణంగా ఉరి వేసి హత్య చేసిన నిందితుడిని ఇవాళ కొద్దిమంది నాయకులు వెనక్కేసుకుని వస్తున్నారనేసి సమాచారం మాకుంది. ఇవాళ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాల్మీకి బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. వాల్మీకి సంఘాలు స్పందించి వారిపైన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి మరింత ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని. అదేవిధంగా మా వాల్మీకి ముద్దు బిడ్డకు న్యాయం జరిగే వరకు వెనుకాడబోమని తెలియజేస్తా ఉన్న మీడియా ద్వారా. అదేవిధంగా నిందితుడికి వెంటనే ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాల్మీకి సంఘం తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఓ వైఎస్ఆర్సీపీ నాయకుడు నిందితుడిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. అయ్యా వైఎస్ఆర్సీపీ నేత, నీకు వాళ్ళే ఓట్లు వేసారు, వాల్మీకి ఓట్లు వేయలేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాల్మీకులకు ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగితే వెనుకొండ శాసనసభ్యులు శంకరనారాయణ గారు కనీసం పరామర్శించిన పాపాను పోలేదంటే ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాల్మీకుల పైన శంకరనారాయణ గారికి ఎంతటి కపట ప్రేమ ఉందో ఆలోచన చేయాల్సిన విషయం కూడా ఉంది. ఇవాళ శాసనసభ్యుడిగా అతని నియోజకవర్గంలో జరిగితే కనీసం ఇప్పటి వరకు కూడా అతను ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే ఎంతవరకు సమంజసము? వాల్మీకులు మీకు ఓట్లు వేయలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ వాల్మీకి తరఫున. అదేవిధంగా వాల్మీకి కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అతనికి కఠినమైన ఉరిశిక్ష పడాలని చెప్పి ఈరోజు వాల్మీకి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తేజస్వినికి ఘోరమైన అన్యాయం జరిగింది. ఆ నిందితుల్ని పబ్లిక్గా ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వమే అయితే, మహిళా మంత్రి, హోమ్ మినిస్టర్ నిజంగా మహిళ అయితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా, లేదంటే తక్షణం ముద్దాయిని ఉరి తీయించి ఎన్కౌంటర్ చేయించాలని చెప్పి వాల్మీకి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో సంఘటన, మానభంగాలు, హత్యలు
జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మహిళల మీద కానీ వాళ్ళ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠినంగా శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని మహిళా హోంమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. అనునిత్యం రోజుకు 1-2 ప్రతి చోట ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. మర్డర్లు చేసే వాళ్లకు, మానభంగం చేసే వాళ్లకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది తప్ప మహిళలకు, ప్రజలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు. కాబట్టి ఇలాంటి నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తేజస్వినికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జరగకూడదు. ఈ దారుణం చేస్తున్నటువంటి వ్యక్తిని ఎవరైనా వాళ్ళను ఉరిశిక్ష వేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తేజస్విని ఒక గ్యాంగ్ కలిసి తేజస్విని రేపు చేసిన ఒక గ్యాంగ్ లీడరే కాదు, వాళ్ళు 3-4 కలిసి చేసిన విధంగా మాకు విషయం తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళను ఉరిశిక్ష వేసే విధంగా చేస్తేనే న్యాయం జరుగుతుందని ఈ వాల్మీకి సంఘం తరఫున వాల్మీకి మా కుల బంధువుల పడేటట్టుగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం సంబంధించి ఆత్మహత్య అనేది డోలాయమానంలో వేస్తున్నారు. ఇది హత్య చేసినప్పటికీ ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మర్డర్ కేసు పెట్టామన్నారు. ఈరోజు గడిచిపోయిన తర్వాత రేపు మర్డర్ కేసు కాదు, ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్పి పోలీసులు కనుక చెప్పితే పోలీసుల పైన ఎవరైతే ఇక్కడ అతనితో కంప్లైంట్ తీసుకొని ఏ సమయంలో కంప్లైంట్ తీసుకున్నాడు, ఆ అమ్మాయి పైన ఏమేమి గాయాలున్నాయని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసుల మీద కేసు వేస్తాం, హెచ్ఆర్సీకి పోతాం, మానవ హక్కుల సంఘాలకు పోతాం. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వాల్మీకులంతా ఐక్యంగా పోరాడతామని తెలియజేస్తూ ఈ ప్రజలందరూ ఖచ్చితంగా కోర్టు ద్వారా కానీ విధిరీత్యా కమిటీల ద్వారా తేల్చుకుందామని తెలియజేస్తూ ముగిస్తారు. 2 రోజుల నుంచి జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి రాష్ట్రంలో తేజస్వి బీఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. నిన్నటి రోజున పోలీసులేమో అది హత్యగా భావించి ఒక పోలీస్ కేసు నమోదు చేశారు. ఈరోజు పత్రికల్లో వచ్చిన తర్వాత తిరిగి రీపోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం అనేది ఏరులై పడతా ఉంది. మద్యం తాగినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన అని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఒకవైపు కప్పిపుచ్చుకుంటా ఉంది. మద్యం ఎవరు ఏరులై పారిస్తూ ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలా. మద్యం వస్తూ ఉంది, మద్యం మత్తులో అఘాత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వపు హత్యలే అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ యొక్క విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేసును తిరిగి మళ్ళీ పునరావృతంగా రీపోస్ట్ మార్టం చేసి ఖచ్చితంగా అది రేప్ అండ్ మర్డర్ కేసు, దీనిపైన బాధ్యులపైన సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన దశల వారీగా పోరాట కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఎస్సీ చదువుతున్న అమ్మాయిని చదువుతున్న అమ్మాయిని మల్లాపల్లిలో ఒక షెడ్యూల్లో తొడుకొని పోయి ఆటోలో తీసుకొని పోయి అమ్మాయిని 1-2 కాదు 4-5 మందిగా రేపు చేసి చంపున్నట్లు అనిపిస్తుంది. కానీ అతను ఒకటే స్టేషన్ నేను ఒక్కరిని చేసినానని చెప్పి ఒప్పుకున్నాడు. అయినా కానీ పోలీసులు ఎంక్వైరీ చేయలేదు ఎంతమంది చేసినారని. కానీ ప్రతి ఒక్కరు ఒకరే చేస్తున్నారు, కానీ ఒకరు చేసినట్టు లేదు ఆ ఫోటో. కాబట్టి మీరు అందరినీ విచారించి ఎంతమంది ముద్దాయిలంటే అందరినీ పిలిచకొచ్చి పబ్లిక్లో ఎన్కౌంటర్ చేస్తే ఈ ఆడబిడ్డకి అటు చేయదు. జగన్ ఏం చెప్తున్నాడు, అన్యాయం జరుగు నిర్దేశం పెట్టినాము, ఎక్కడ పెట్టినారు, ఒక్కరినైనా చంపినారా? ప్రతిరోజు పేపర్కి వస్తుంది. అదే తెలంగాణలో వారానికే చంపేసినారు, ఇక్కడ ఏమన్నా చంపుతున్నారా? ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ని వెనకేసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి ఎంతమంది ముద్దాయిలు అందరినీ పిలిచకొచ్చి పబ్లిక్లో మీరు చంపాల్సిన పని కాలేజీ తిప్పేయండి, ఏమవుతుంది? ఎన్కౌంటర్ అయినా చేయండి, కాలేజీ తిప్పండి. వాడిని చూసి ఇంకోటి చేయరు కదా. దొంగలైతే పట్టుకొని కొడతారు, ఇట్లాటోళ్ళు చంపరా, కాళ్ళు చేయించరా, అట్లా చేయండి, ఏమి ఇంకోటి చేయరు కదా. కాబట్టి ఈ విధంగా న్యాయం చేయకపోతే మళ్ళా ఉద్యమాలు ఉధృతంగా అవుతాయి. వాల్మీకి బిడ్డకే కాదు, ఆడబిడ్డ ఏ కులమైనా కానీ, ఏ కులం ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కానీ అన్ని కులాలు స్పందించి న్యాయం జరిగే పోరాడతాయి. మీరు న్యాయం చేయకపోతే పోలీసు వ్యవస్థ, మీకు ఆడబిడ్డలు ఉంటారు, మీరు దృష్టిలో పెట్టుకోండి, మీ బిడ్డలకు జరగచ్చు. కాబట్టి ముద్దాయిలకు ఖచ్చితంగా శిక్ష పడేందుకు చూడండి, ఇది మేము కోరుకుంటాండి. నియోజకవర్గంలో
కోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీలో దారుణం ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది. అతి కిరాతకంగా గోరులతో బరికి అమ్మాయిని మానభంగం చేసి ఉరివేయడం జరిగింది. ఇంత అన్యాయం జరుగుతున్నా 24 గంటల నుంచి జరుగుతున్నా కూడా ఇక్కడ పట్టించుకొని ప్రభుత్వం లేదు. ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా పట్టించుకోలేదు. ఎందుకు మీ ప్రభుత్వాలు రాజకీయాలు అవసరమా? ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేని మీ ప్రభుత్వం అవసరమా? కాబట్టి ఒకటే చెప్తున్నా, అయ్యా ప్రతి ఒక్కరికి మనము ఆడబిడ్డకి న్యాయం చేయలేకపోతే మనం తీసుకున్న హోదాకి మనం తీసుకున్న డ్రెస్కి వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అమ్మాయిని ఎలా అయితే ఉరి వేశారో ఆ నిందితులు కూడా అలాగే ఉరి వేసి చంపేయాలని మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. తప్పు జరిగితే జగన్ వస్తుంది, గన్ను రాలే, తొక్క రాలే. ఈ రోజుతో ఈ తేజస్విని అమ్మాయితో కలిసి 802 ఆడపిల్లల ఆత్మహత్యలు హత్యలు జరిగితే ప్రభుత్వం కుంటి నిద్రపోతూ ప్రజల్ని పొట్టలు పెట్టుకోవడానికి ప్రభుత్వం వచ్చేటుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జరిగింది నీకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించిన ఆడబిడ్డ హత్య. నువ్వు కళ్ళు మూసుకున్నావా? వాడిని పట్టుకొని ఉరి తీయకుండా, దొంగనా కొడుకుల్ని ఉరి తీయకుండా పందిన మేపుతున్నారు. ఎంతవరకు సమాజం ప్రభుత్వాన్ని అని చెప్పి వాల్మీకి సమాజం తరఫున యావత్ హిందూ ప్రభుత్వం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిందితులు ఎవరైనా సరే ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఇట్లా చేస్తే కొడుకులు ఉచ్చబోసుకుంటున్నారు. పక్క అమ్మాయి చూడాలంటే ఉరి తీయాలి, కటింగ్ చేసిన కొడుకులకి ఎవరికైనా సరే వెంటనే ఆడపిల్లలకు రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో బతకనీయండి అని చెప్పి సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేస్తాం. నిన్న జరిగింది. ఆ సంఘటనకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనసున్న ప్రతి మనిషి ఈ సంఘటన జరగకూడదని స్పందించినారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని న్యాయమైన శిక్ష వాళ్లకు పడేట్టుగా చేస్తే ఈ సమాజము సుఖశాంతులతో కొనసాగుతుంది, ప్రజలంతా సుఖంగా ఉంటారు. కాబట్టి దీనికి మూల స్తంభమైన మీడియా వాళ్ళు ఈ న్యాయాన్ని నిలబెట్టేందుకు పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎప్పుడు కూడా జరిగిన అన్యాయం, ఒక విద్యార్థి తను నమ్మిన వ్యక్తిని వాడి ప్లాన్ ప్రకారంగా వాడితో పాటు 2-3 కలుపుకొని ఆమెను మానభంగం చేసి అది దారుణంగా చంపడం జరిగింది. ఇలాంటి కిరాతకుల్ని బహిరంగంగా ఉరి తీయాలా, ఇలాంటి దూరి ఎప్పుడే కానీ జరగకుండా చూడాలా. ఇందులో పాటు నేను ఇక్కడ ఈ మీడియా మూలంగా ఒకటి తెలియజేసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సిగ్గు చరవ ఉంటే, ఎన్నుకబడిన వర్గాలకి ఎక్కడన్నా అన్యాయం జరిగి ఉంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వానికి బానిసలు కాకుండా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తిగా ఆ అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా తేజస్వినికి చేయాలని చెప్పేసి మా వాల్మీకి కుటుంబం అందరి తరఫున కూడా ఈరోజు రాష్ట్రంలో రావణ కష్టం నడుస్తుంది. ప్రతిరోజు ప్రతి గంట ఈరోజు అత్యాచారం జరగలేదు, ఈరోజు దోపిడీ జరగలేదు, ఈరోజు హత్య జరగలేదు అని చెప్పలేని పరిస్థితి. ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా, ఏ వీడియో చూసినా, ఏ ప్రత్యేక ఛానల్ చూసినా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టం గురించే మాట్లాడతారు. ఈరోజు నిన్న జరిగిన ఈ వాల్మీకి అమ్మాయి నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు అయినటువంటి గోపీకృష్ణ వాళ్ళ అమ్మాయి బీ ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతుంది, ఉన్నత విద్యావంతురాలు. ఈరోజు లవ్ జిహాద్ అనే వింత నాటకాల్లో భాగంగా ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. గతంలో కూడా ఈ వ్యక్తి ఒక అమ్మాయిని ఇదే విధంగా ఆ రోజు కనుక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు ఇది పునరావృతం అయ్యేది కాదు. కాబట్టి ఈరోజు దీన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్గా తీసుకొని దీనికి కఠిన చర్య విధించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిందితుడు ఉరిశిక్ష విధించాలి. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వము 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వారిని ఆదుకోవాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వీటిలో ఏ ఒకటి తగ్గినా భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని పార్టీలను
కార్యక్రమాన్ని తీసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో రోజు రోజుకి ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. నిన్న మొన్న జరిగిన సంఘటన కాక మళ్ళీ ఇది ఒకటి. ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లను తిరిగే పరిస్థితి లేదు. చదువు కోసం పిల్లల్ని బయటకు పంపించే పరిస్థితి లేదు. ఒక్క సంఘటనకైనా న్యాయం జరిగి దోషుల్ని శిక్షిస్తే దోషుల్లో భయం పుడుతుంది. ఇట్లాంటివి కాకుండా ఉంటాయి. ఏ దోషుల్ని శిక్షించింది లేదు, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు. ఇట్లాంటి రోజుకు 4 మరైనా జరుగుతాయి. ఇంకెట్లా నేరాలు కట్టడయ్యేది ఎట్లా? ఇట్లే ఉంటాయి. ఎట్లయితే కట్టడవుతాయి. దిశా చట్టం ఎక్కడ పోయిందండి? దిశా చట్టం మేము తెచ్చామని చెప్పుకుంటున్నాం కదా. నిన్నటి పేపర్లో దిశా చట్టం కేంద్రం ఆమోదించలేదు అని ఇచ్చినాడు జగన్ రెడ్డి. మరి యాప్ గురించి మాట్లాడతారు, చట్టం గురించి మాట్లాడతాడు. అది అమలులో లేని చట్టం గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? పాలన చేతకాని సీఎం అధికారంలో ఉంటే ప్రజలకి ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో ఈ జరుగుతున్న సంఘటనలే నిరూపణ. నా పేరు శ్రీదేవి, మాది పెనుగొండ మండలము. మేము మహిళల మండలం నుంచి మా అక్కగారు అందరూ వచ్చినాము. అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో కనీసం వాళ్ళ కుటుంబానికైనా మేము ఏదో ఒక ఇది చేసి మా తరపున న్యాయం చేయాలని వచ్చినామండి. ఇవి దిశా చట్టాలు ఇవన్నీ ప్రవేశపెట్టినారు కదా. ఏ దిశా చట్టం అమ్మాయిని ఈరోజు కాపాడింది? ఊరికే 5 సార్లు షేక్ చేస్తే చాలు ఎక్కడున్న ప్రతి మహిళని కాపాడుతామని చట్టాలు పెట్టినారు కదా. ఇప్పుడు ఏం కాపాడుతుందండి? జరుగుతూనే ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్క మహిళలకి అస్సలు రక్షణ అనేది లేకుండా పోతుంది. మేము మా అమ్మాయికి ఏదో ఒక న్యాయం తరపున ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ప్రతి మహిళకి న్యాయం చేయాలి. ఇట్లా ఏది వచ్చినా కూడా పట్టించుకోకుండా ఈ రోజు చనిపోయింది వదిలేస్తారు, 2-3 రోజులు పోతే మర్చిపోతారు. ఎప్పుడైనా న్యాయం చేసి మహిళలకి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఇంతేనా జీవితాంతరము? దిశా చట్టము అన్నని అక్క చెల్లెండ్లోని మాట్లాడుతున్నారు కదా. ఏం న్యాయం చేస్తున్నారు? జరుగుతూనే ఉన్నాయి. నిజంగా అమ్మాయికి న్యాయం చేసి అమ్మాయికి ఇది అన్యాయం చేసుకొని కఠినంగా శిక్షించాలని మా పార్టీ తరఫున వేడుకుంటాం. మల్లాపల్లి దగ్గర వాన్ జమీన్లాకి మల్లాపల్లి దగ్గర జమీన్లాకి పిలుచుకొని వచ్చి ఒకరా ఇద్దరా ఎంతమంది గ్యాంగ్ రేప్ చేసి చంపేసి 2 రోజులు అనుభవించి చంపేసి ఆమెను ఉరి తీసి దేశంలో లొంగిపోయినాడు. లొంగిపోయింటే అది బాగా వాడే గడిపెట్టేసిపోయినాడు. కాకపోతే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారని రిపోర్టు తెలిసి కూడా ఆత్మహత్య అనేసి నిరూపిస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ రాలేదు, మాకు న్యాయం చేయలేదు. గ్యాంగ్ రేప్ జరిగిండేది నిజము, మా అమ్మాయిని చంపేసిండేది వాళ్ళేనేది నిజము. అది సరిగ్గా మాకు న్యాయం చేయలేదు. అందుకే ధర్నా చేస్తున్నాం. మాకు సరిగ్గా న్యాయం చేసే వరకు మా ప్రాణాలే పోనీడ, మా బిడ్డతో సమానంగా మా ప్రాణాలే పోని మేము వదిలే ఇడే కూర్చుంటాం మాకు న్యాయం జరిగే వరకు. ఎంతమంది గ్యాంగ్ ఉంటారా, ఎంతమంది మా బిడ్డను రేప్ చేస్తారు, అంతమందిని ఉరి తీసే వరకు మేము వదలము. నేను రాత్రి ఇంకా 12:30 వరకు అక్కడే ఉన్నాను. అయినా పోలీసు వాళ్ళు ఏ న్యాయం చేయలేదు. అందువల్ల మేము రాత్రి నైట్ కూడా చాలా మంది ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము, ఇంకా పోరాడతాము అని ఈ సభ వదిలేలే. 4 అవర్లు మా ప్రాణాలే పోని ధర్నా చేసి లెక్క చేయము. మేము పోయినా పర్వాలేదు అని పోరాడుతున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని పైన ఇంకా ఆర్డర్ తెచ్చి మాకు న్యాయం చేయాలని మేము ఖండిస్తున్నాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని పాటిస్తున్నాము. కానీ చాలా అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మొన్ననే మగపిల్లని చెప్పేసి ఇప్పుడు ఆడపిల్లని చెప్పేసి కానీ అందరూ చూసుకొని ఉంటారు. ఏం న్యాయం చేయలేకపోతున్నారు. ఆ పిల్లలు కూలి తీసేంత వరకు 3 రోజులు కానీ ఇదే ధర్నానే చేస్తాము. దిశా చట్టం గురించి నా పేరు మాధవి. నేను పుట్టపర్తి జిల్లా, సత్యసాయి జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలిని. ఈరోజు ఈ తేజస్వినికి జరిగిన అన్యాయము ప్రతి తల్లిని కలిసివేస్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉండే తల్లి ఎంతో బాధపడుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3 చెయ్యి బాధ
తెలియజేస్తున్నాం. మహిళలకే న్యాయం జరగడం లేదు, మహిళలకు రక్షించడం కూడా రాదు, భద్రత లేదు. పిల్లలే కాదు, నిత్యావసరాల సరుకులు అన్ని రేట్లు పెంచేసి మహిళలు అనేది లేకుండా చేయాలనే కక్ష కట్టినట్లు ఉన్నాడు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత తొందరగా తిరిగిపోతే మహిళలకు అంత రక్షణ ఉంటుందని మేము తెలియజేస్తాం. అర్థం చేసుకోవాలి పరిస్థితి. రోడ్డు పైన కూర్చుంటాం మేము. ఏం మాట్లాడినారు సార్? ఇంతవరకు ఏం మాట్లాడలేదా? నిన్ననే జరిగింది. మాకు అతనితో మాట్లాడే అవకాశం ఎప్పుడు మీరు చెప్పండి. డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు వాడు ఏం చెప్పినాడు ఏమంతా మీకు లాండర్ ప్రాబ్లం మీరు ఓన్లీ మర్డర్ అని చెప్పి డిసైడ్ చేయడం మీరు ఏమంటారంటే వాళ్ళ బాధితుల తల్లిదండ్రులు కంప్లైంట్ మీరు తీసుకొని నిన్నటి రోజు అలా కరెక్ట్ మీరు వన్ సైడ్ లో కంప్లైంట్ ఏదైతే ఓన్లీ మర్డర్ అనే దాన్ని మీరు కట్టే సందర్భంలో ఎంక్వైరీలో కానీ ఇక్కడ జరిగిన కానీ ఎందుకంటే మీరు ఆల్రెడీగా మీకు ఆల్రెడీగా ఒక రకమైనటువంటి అన్ని సెన్స్ వస్తుంది అక్కడ జరిగిన వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి తెలియదు అన్ని బయట నిన్న అయింది మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ ఉండబోయా నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ ఓన్లీ మర్డర్ కేసు కట్టారు. ఈరోజు ఈ పేపర్లో లేదంటే ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీలు రోడ్డుకి వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేస్తూ చాలా ప్రయత్నం జరుగుతారు. ఈరోజు రీపోస్ట్ మార్టం కానీ లేదంటే ఈరోజు జరుగుతున్న కేసు మళ్ళీ రేప్ అండ్ మర్డర్ అట్లా కట్టాలి